ఉదయశ్రీ గారు ఇంకో విషయం మాట్లాడుకుందాం. మరి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మహిళా సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి, మా పార్టీ అంతా మహిళా సిద్ధాంతం కోసం ముందు చూపున్న వ్యక్తులు మా వైసీపీ నాయకులు అందరూ అని ప్రతిసారి కూడా మాట్లాడుతున్నారు. మరి ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనలో చూసుకుంటే వైసీపీ నాయకులంతా కూడా ఒక లేడీ ఎస్ఐ గారి మీద చేసిన దాని మొత్తం అసలు ఎలా చూడొచ్చు అంటే ఏ సమయం చెప్తా ఒక మహిళగా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా మనిషి పుట్టక పుట్టేవాళ్ళు కడుపు కన్నం తినేవాళ్ళు అట్లా మాట్లాడండి. మహిళా సాధికార సమిత కనీసం మహిళా సాధికారత అంటే ఏంటో తెలుసా అండి? మహిళలకు రక్షణ కల్పించడం అంటే ఏంటో తెలుసా? దౌర్భాగ్యుడు, నీచ నికృషుడు నిండు అసెంబ్లీలో తల్లి గర్భగుడి లాంటి అసెంబ్లీలో కూర్చొని భువనేశ్వర్ అమ్మగాని అనరాని మాట్లాడుతూ ఉంటే, నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిగారి గురించి మాట్లాడుతూ ఉంటే, భార్య గురించి మాట్లాడుతూ ఉంటే, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఎక్కిలి నవ్వుకున్నటువంటి పరిస్థితి. నిజంగా మానవత్వం ఉన్న వాళ్ళైతే, నిజంగా మనుషులైతే ఖండించాలి. కనీసం ఆ రోజు దబా ఇచ్చాలి. నీ నాయకుడిని ఏం మాట్లాడుతున్నారని నువ్వు అడుగుండుంటే ఒక హీరో అయిపోయేవాడివి. ఈరోజు నువ్వు జీరో అయి ఉండేవాడివి కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జీరో అయ్యావంటే ముఖ్య కారణం అదే. నిండు అసెంబ్లీలో ఒక ఆడబిడ్డను అనరాని మాట్లాడుతూ ఉంటే, రాజకీయాలకి ఎక్కడ కూడా రాజకీయాలు రాని ఆవిడ, ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడిన ఆవిడ గురించి మీరు అన్ని మాటలు మాట్లాడుతుంటే, తండ్రి దగ్గర నుంచి సీఎం, భర్త వరకు సీఎం అయినా సరే ఆవిడ ఏ రోజు కూడా రాజకీయాలకు వచ్చిన పాపం లేదు, రాజకీయాల గురించి ఏ రోజు మాట్లాడిన పాపం లేదు. అలాంటి ఆవిడని మీరు అనరాని మాట్లాడుతూ ఉంటే, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే, హేళన చేసి మాట్లాడుతూ ఉంటే, బాబు గారు తల దించుకొని ఏడుస్తూ ఉన్న పరిస్థితిలో కూడా మీరు కనీసం ఒక మాట అనలేకపోయారు. 70 సంవత్సరాల పెద్ద ఆయన ఏడిపించారే, ఆయన ఉసురు ఊరికి తగలకుండా పోయిద్దా? అమ్మ లాంటి భువనేశ్వర్ అమ్మని అనరాని మాటలు అన్నారే, ఆవిడ ఉసురు ఊరికినే తగలకుండా పోయిద్దంటారా? అందుకే సరిగ్గా తగిలింది కాబట్టి 11 సీట్లకు వచ్చారు. ఈరోజు అదేనండి, ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఏమంటారు చిన్న చితక కార్యకర్తల దగ్గర నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచును లోబర్చుకున్న పరిస్థితి, ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి, ఆడబిడ్డలు హేళన చేసిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఆ రైతు తలుపులు వేసుకొని ఆడబిడ్డలు ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి తీసుకొచ్చారు గత 5 సంవత్సరాల్లో. ఏనాడో మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చారు, అర్ధరాత్రి అయినా రోడ్డు మీద నడవచ్చు అని. కానీ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర మహిళలు బిక్కుమనుకుంటూ గుండెని అరిచేతిలో పట్టుకొని వీళ్ళ తాకిడి తట్టుకోలేక ఏంటండి, పార్లమెంటు సభ్యుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మినిస్టర్, చిన్న చితక సచివాలయ సిబ్బంది వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డలు ఉసురు పోసుకున్న వాళ్ళే. ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డల గురించి తప్పుడుగా మాట్లాడిన వాళ్ళే, తప్పుడుగా చూసిన వాళ్ళే. ఇకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళ హవా ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేస్తూ ఉంది. ఎవడైతే ఆ ఎస్ఐ అనే మహిళ అసలు ఎవడైనా ములాఖత్ తీసుకున్నవాడు 1 గంట నుంచి 2 వరకు, పోనీ 3 లోపు రావాలి. 4:30, 5:30, 6 గంటల మధ్యలో వస్తాడా? అంటే మీకు అసలు వ్యవస్థ అంటే లేదు. మీరు ఒక రిస్ట్రిక్షన్స్ తీసుకున్నారు, టైమింగ్స్ తీసుకున్నారు. ఆ టైమింగ్స్ పరంగా రావాలి కదా. జనాల్ని మొబిలైజేషన్ చేయడం ఏంటి? ఒక బీసీ గొర్రెలు కాసుకునేవాడు ఆ కుటుంబం మొత్తం ఈరోజు రోడ్డు పాలైపోయింది. అతన్ని చంపేస్తే అతిగతి లేదు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేకపోయావు. ఆంధ్ర రాష్ట్రంలో సర్వం దోచుకున్నావు. కొన్ని కోట్ల రూపాయలు వెనకాల వేసుకున్నావు. బోల్డ్ భూ కబ్జాలు చేసావు. కనీసం ఆ కుటుంబానికి ఒక 2-3 కోట్ల ఆర్థిక సాయం చేసి నేనున్నాన ధైర్యం కల్పించి మీ కుటుంబ బాధ్యత నా బాధ్యత అని చెప్పుంటే షబ్బాసరా మగ్గాడరా అనేవాళ్ళు. కానీ ఈరోజు ములాఖత్, జైల్లో ఉన్నవాడిని పరామర్శించడానికి వెళ్ళావంటే నీది ఎంత నీచమైన బుద్ధో, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నావో, రౌడీ రాజ్యాంగం ఎలా అయితే నడిచిందో గత 5 సంవత్సరాలు నువ్వు అదే ధోరణిలో వెళ్తూ ఉన్నావు. మంచిని పక్కన పెట్టేసి చెడు మార్గంలో వెళ్తూ ఉన్నావు. ఇప్పటికి కూడా రానున్న రోజుల్లో నువ్వు కూడా గెలవవు జగన్మోహన్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నాను. 100 మందిని మొబిలైజేషన్ చేస్తారా? అక్కడికి వచ్చినోడు ఎవడైనా కార్యకర్తలాగా ఉన్నాడండి? ఒక రౌడీలాగా, ఒక ఏమంటారు జేబులు కొట్టేసే వాళ్ళలాగా, ఒక ఏంటి మానభంగాలు చేసేవాళ్ళలాగా, ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళలాగా, రాబందుల్లాగా, రాక్షసుల్లాగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఒక్కరన్నా మంచిగా ఉన్నారండి? అక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఆడబిడ్డ ఎస్ఐ మీద దూషణ చేసి ముందుకు వెళ్తున్న పరిస్థితి. మీరు పెద్ద పోటుగాళ్ళు అనుకుంటా ఉన్నారేంటి? మీరే మగాళ్ళు అనుకుంటా ఉన్నారేంటి? ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ మగతనం ఏంటో చూపిస్తే గుర్తుపెట్టుకోండి. ఎవడైతే ఆడబిడ్డ, ఒక పోలీస్ వ్యవస్థలో ఉన్న మహిళకే రక్షణ లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఎంత రక్షణ ఇస్తారు మీరు? అసలు ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో గత 5 సంవత్సరాలు అర్థం చేసుకోవాలి. ఈరోజు అది జరగదు. ఏదైతే ఎస్ఐ మీద ఇబ్బంది పెట్టారో ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తారా? ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారా? ఎక్కడ పడితే నొక్కేస్తారా?
ఆడబిడ్డ ఇబ్బంది పడతా ఇలా దాచుకొని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పక్కకి వెళ్ళిన పరిస్థితి. పోలీసు వ్యవస్థను కూడా మీరు దుర్వినియోగం చేశారు గత 5 సంవత్సరాలు. అదే దారులు ఇప్పుడు వెళ్తామంటే కుదరదు. ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు నువ్వు అదే పరామర్శించేవైతే కనీసం నీ సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్ పాలైపోయింది, ఒంట్లో బాగోక ఏదో చిన్న సర్జరీ చేయించుకుంది. సొంత చెల్లి కదా, ఒకే కడుపులో పుట్టారుగా, ఒకే తల్లి రొమ్ము పాలు తాగారు కదా, కొంచెం కూడా నీకు జాలి, దయ, కరుణ, ప్రేమ ఏమి లేవా జగన్మోహన్ రెడ్డి? సొంత చెల్లిని పలకరించవచ్చుగా. ఎవడో జైల్లో చెప్పకూడదు తింటా ఉంటే తప్పులు చేసిన వాళ్ళు, భూ కబ్జాలు చేసిన వాళ్ళు, చంపేసిన వాళ్ళు, బీసీల్ని గొర్రెలు కాసుకునే ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిన వాడిని పలకరించడానికి వెళ్తావా? ఇదా నీ నీచమైన రాజకీయం? ఇదా నీ నీచమైన బతుకు? సొంత చెల్లిని పలకరించలేవు నీ బతుక్కి. ఈరోజు నువ్వు ఆ జైల్లో ఉన్న పలకరించడానికి వెళ్తే నీకు 100 మంది అక్కడికి ములాఖత్తుకు వస్తే ఏమనాలి? జై జగన్, జై జగనా? ఏంటి నువ్వు కాబోయే సీఎంవా? సీఎం కాదు కదా, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రానున్న రోజుల్లో నువ్వు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవు జగన్మోహన్ రెడ్డి. నువ్వు కానీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఆంధ్ర రాష్ట్రంలోనే అసలు ఆంధ్ర రాష్ట్ర సర్వనాశనం అయిపోయిందని కూడా తెలియజేస్తాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని అసలు కనీసం ఒక ఎమ్మెల్యేకు కూడా చూడలేకపోతున్నాను. నీ నియోజకవర్గ ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి? ఏ ఒక్క రోజున నీ నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్ళావా? 2 సంవత్సరాల్లో నువ్వు గెలిచి 2 సంవత్సరాలు ఒక రోజున అసెంబ్లీకి వచ్చావా? వాళ్ళ గురించి మాట్లాడావా? వాళ్ళ గురించి ఏమైనా చర్యలు తీసుకున్నావా? కనీసం వాళ్ళకి ఏం కావాలో నీ నియోజకవర్గం పరిధిలో ఏ నిధులు కావాలో ఏనాడని అడిగావా? కనీసం ఆ నియోజకవర్గం దగ్గరికి వెళ్ళి, ఆ నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమైనా సమస్యలు నేను అడిగావా? అది నీ బతుకు. నిన్ను ఎందుకు గెలిపించామని అరో లక్షణాన్ని ఏడుస్తున్నారు. నీ నియోజకవర్గ ప్రజలకు కూడా మా కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తూ ఉంది, మా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంది, మా కూటమి ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో నీ సీటు కూడా సినిగిపోయిందని తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇట్లాగే ఆడబిడ్డలు ఇబ్బంది పెడతా ఉంటే, మీరు ఇట్లాగే ములాఖత్తుకు వస్తా రౌడీ రాజకీయాలు చేసే వాళ్ళకి ఒత్తాసు పలుకుతామంటే, జైళ్ళల్లో ఉన్న వాళ్ళకి, చంపేసిన వాళ్ళకి, తప్పులు చేసిన వాళ్ళని పరామర్శించడానికి వస్తామంటే ఇక్కడ కుదరదు, చెల్లుబాటు అవ్వదు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, నువ్వు మొన్న ములాఖత్తుకు మాత్రమే వస్తానని చెప్పావు, నువ్వు అలాగే పర్మిషన్ తీసుకున్నావు, కానీ నువ్వు వేల సంఖ్యలో అక్కడ ప్రజల్ని మొబిలైజేషన్ చేసావు. ఆ 1000 మంది కూడా రేపు నువ్వు ఇలాగే చేస్తే అందరూ జైల్లో ఉంటారని హెచ్చరిస్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి ఎవడైతే పర్మిషన్ లేకుండా వస్తాడో ప్రతి ఒక్కడు కూడా జైల్లో ఉండాలని ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగుతా